హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఇంట్లోనైతే దొండకాయలు అస్సలు అనుకోలేదండి ఇన్ని దొండకాయలు ఉన్నాయని చెప్పేసి. ఇంకా చూస్తే ఆకుల కింద అయితే ఇట్లా ఉండిపోయాయి. నేను అసలు అనుకోలేదు, అసలు దొండకాయలు ఇన్ని రోజులు లేవు అని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే లేత లేత దొండకాయలు అయితే ఎంత బాగున్నాయో. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై చేయడం అంటే. ఇంకా టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. కొన్న దొండకాయల మీద ఇలా ఇంటి మీద ఇట్లా పెంచుకున్న దొండకాయలు చాలా బాగుంటాయి. ఇంకా దొండకాయలు అయితే ఇట్లా కోస్తుంటే ఎక్కడో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. నిజానికి ఎర్ర చీమలే ఎలుకనైతే చంపేసినాయండి. ఇక్కడ మీకు చూపిస్తాను. నేను అసలు అనుకోలేదు. ఇక్కడ ఎలుకలు ఇక్కడ ఒక బోన్ అనేది కట్టింది, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే అట్లా ఎర్ర చీమలు మొత్తం ఇంకా ఎలుకనైతే ఇట్లా చంపేసినాయి. ఇంకా ఈ ఎర్ర చీమలు తెలుసా మీకు, పామును కూడా చంపేస్తాయండి. అవి ఒక్కసారి కరిస్తే ఇంకంతే, టోటల్గా ఇంకా చనిపోవలసిందే ఏ జీవైనా. అంత ఒక్కసారిగా అటాక్ చేస్తే అలా ఉంటుంది. ఆ విధంగా అయితే ఇక్కడ పక్కన ఇంకా ఎలుకనైతే చంపేసినాయి. ఇంకా మీరే చూసేయండి. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. మొత్తం చీమలు పట్టేసినాయి. పాపం ఇది పిల్ల అండి, చిన్న పిల్ల బోన్ కట్టింది. దొండకాయ పాదులు పైన బోన్ కట్టింది. కడితే ఇంకా ఆ బోన్లో నుంచి ఇట్లా చీమలు అయితే మొత్తం ఆ ఎలుక పిల్లని మొత్తం చంపేసినాయి. చూసారా ఇక్కడ చాలా అంటే చాలా దొండకాయలు. ఇంకా దొండకాయలు అయితే ఫైనల్గా మాకు చాలా మిగిలిపోయినాయండి. ఇంత అయితే ఇన్ని దొండకాయలు సరిపోతాయండి ఇంట్లోకి. ఇంకా చాలా అంటే చాలా ఇంకా చెట్టు మీదే ఉంచేసాను. ఇంకా తీరా చూస్తే ఇక్కడైతే ఒక అన్న ఆటో అయితే పడిపోయింది ఇంటి పక్కన. ఇంకా వేరే విలేజ్ నుంచి కూలీని తీసుకురావడానికి వస్తుండగా ఇక్కడ చాలా గోతులు ఉన్నాయండి. ఆ గోతులు అనేవి రైతులు అనేవి పోడ్చాలి, కానీ అన్నింటో చూడకుండా ఆ గోతుల్లోనే పోనిచ్చేసారు. ఇంకా సడన్గా పడిపోయాడు. ఇంకా గేదెల మీద పడిపోయాడేమో అనుకున్నాము. జస్ట్ ప్రమాదం తప్పింది. ఇంకో విషయం ఏంటంటే చాలా జాగ్రత్త అండి ఆటో అన్నలు. ఇంకా చూస్తే ఇంకా నైట్ అయితే అయిపోయింది. మా విలేజ్లో అయితే జామీలు కొట్టేవాళ్ళు అని చెప్పాను కదండి, వాళ్ళైతే ఇక్కడ డ్యాన్సులు అనేది చేస్తున్నారనమాట. ఇంకా మనకైతే అక్కడికి వెళ్ళి చూసే అంత ఇది లేదు కన్నా. ఇంకా రోజు ఇలా విని ఇంకా అనుకుంటున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఆ డ్యాన్స్ చూపించాలి అని చెప్పేసి చాలా అంటే చాలా అనుకుంటున్నా. బట్ నెరవేరదో తెలీదు. వాళ్ళైతే ఒక 5 డేస్లో వెళ్ళిపోతారంట. ఆ వెళ్ళిపోయే లోపల నేను ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ గుడారాల దగ్గరికి అయితే వెళ్ళి, లైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడైతే వాళ్ళ మకాబ్ అనేది ఉంటారు. ఖచ్చితంగా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అలానే రేపటి వీడియో వరకు వెయిట్ చేయండి, చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఆటో అన్నకైతే ఏమీ అవ్వలేదండి. ఇంకా అంతవరకు ఆయన బాగానే ఉన్నారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.